మితిమీరిన అత్యాశ కొంపలు ముంచుతోంది. సామాన్యుల భవిష్యత్తును అంధకారం చేస్తుంది. అమాయకుల అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి కోట్లు కొల్లగొట్టారు కంట్రీ ఫెలోస్. 100-1000 మందిలో కాదు, ఏకంగా 55,000 మందిని నట్టేట ముంచారు. దాదాపు 700 కోట్ల రూపాయలు కొల్లగొట్టి గరారయ్యారు. ఇన్వెస్ట్మెంట్ పెట్టిన బాధితులు ఇప్పుడు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. డికేస్ట్ టెక్నాలజీస్ మోసం 4 రాష్ట్రాలను షేక్ చేస్తుంది. 100-1000 కాదు, ఏకంగా 55,000 మందిని నిండా ముంచిన భారీ స్కామ్. బాధితులు పలుమార్లు ఆందోళన చేపట్టినా అసలు కేటుగాళ్లను మాత్రం పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. తమకు న్యాయం దక్కడం లేదంటూ రోడ్డుకెక్కి ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన డికేస్ట్ బాధితులంతా మరోసారి సమావేశమయ్యారు. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామని మాధాపూర్లో ఓ కంపెనీ తెరిచారు కేటుగాలు. డికేస్ట్ టెక్నాలజీస్ పేరుతో అమాయకులకు గాలం వేశారు. కేవలం ఓ వర్గం టార్గెట్ గా దుకాణం తెరిచారు. ఆ వర్గాన్ని తమదైన శైలిలో ప్రభావితం చేశారు. 1000 రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ఎంతైనా పెట్టుబడి పెట్టండని, పెట్టిన పెట్టుబడికి నెల 8 నుంచి 10% వడ్డీ మీ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఆకర్షితులైన కొందరు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే మరికొందరు మాత్రం ఏకంగా 1,00,000 రూపాయలు పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్టర్లకు నెల వడ్డీ డబ్బులను ప్రాఫిట్స్ రూపంలో వాళ్ళ అకౌంట్స్ లో జమ చేస్తూ వచ్చారు. దీంతో ఇన్వెస్టర్లలో అత్యాశ పెరిగింది. నెల క్రమం తప్పకుండా అకౌంట్లో డబ్బులు పడుతుండడంతో గుడ్డిగా నమ్మేశారు. బ్యాంక్లో బిరువాలో డబ్బులు దాచుకునే బదులు నెల అధిక లాభాలు వస్తున్నాయని పెట్టుబడిని రెట్టింపు చేశారు. 1000 పెట్టిన వాళ్ళు లక్షలు, లక్షలు పెట్టిన వారు కోట్ల రూపాయల వరకు పెట్టుబడిగా పెట్టారు. हमारे जो विक्टिम्स हैं जब सीसीएस को जाते हैं ये लोग खुद अपनी आंखों से देखे हैं कि उनको जो है सिगरेट्स ला के सर्व कर रहे हैं, उनको रेस्टोरेंट से खाना मंगा के दे रहे हैं और इन्वेस्टिगेशन के लिए जब कोई प्रॉपर्टी इनकी जो है सीज करने के लिए जा रहे हैं लेके जाके आइडेंटिफाई करने के लिए, वहाँ पे रास्ते में रुके रेस्टोरेंट पर गाड़ी रुके ले जाके जो है ना एक हाई एंड रेस्टोरेंट में खाना खिलाया जा रहा है। हमको उम्मीद थी होगा बल्कि लेकिन अब तक हुआ नहीं, इसीलिए हम आपको उम्मीद खत्म हो गई। अब इसलिए हम सारे सीबीआई को केस जाना और सारे ग्राउंड से हमारे पास केस जाना, बल्कि सारा डिपार्टमेंट करप्ट नहीं है, गलत नहीं है, मैं किसी के पूरे डिपार्टमेंट के ऊपर नहीं बोल रहा हूँ, लेकिन जो ऑफिसर्स यहाँ पे इन्वॉल्व है दे आर अननेसेसरीली इल ट्रीटिंग विक्टिम्स / माई क्लाइंट्स। आई विल नॉट टॉलरेट दैट फॉर नो रीज़न। एक डॉक्टर है जो दूसरे इनोसेंट लोग हैं उनको बदतमीजी से बात किया जा रहा, उनके साथ अब्यूजिव लैंग्वेज में बात किया जा रहा और बार बार थ्रेट करें कि ज़्यादा तुम लोग बोले तो केस कर दोगे, जो है ना सता रहेंगे। तो आई विल नॉट टॉलरेट दिस। ఒకే వర్గాన్ని టార్గెట్ చేస్తూ వెలిసిన కంపెనీ కావడంతో ఆ వర్గంలో తక్కువ టైంలోనే ఎక్కువ ప్రచారం జరిగింది. ఇన్వెస్టర్లు కూడా తమ స్నేహితులు, బంధువులతో పెట్టుబడులు పెట్టించారు. రోజుల వ్యవధిలోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చి చేరాయి. దీంతో కేటుగాలు మరో అడుగు ముందుకు వేశారు. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్చాట్, యూట్యూబ్ ఇలా దేన్ని వదలకుండా ప్రమోట్ చేసుకున్నారు. టీవీ ఛానల్లో యాడ్స్ రూపంలో ప్రసారం చేయించుకున్నారు. అనుకున్న టార్గెట్ కంటే రెట్టింపుకు రీచ్ అయ్యారు. పెట్టుబడుల రూపంలో అప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా దండుకున్నారు. ఉన్నట్టుండి బోర్డు తిప్పేశారు. మాధాపూర్లో ఏర్పాటు చేసిన కంపెనీని రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్లిపోయారు. 2 నెలలుగా ప్రాఫిట్ డబ్బులు అకౌంట్లో పడకపోవడంతో కంపెనీ నిర్వాహకులకు బాధితులు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. కంపెనీకి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. అప్పుడు అర్థమైంది మోసపోయామని. నిండా మునిగాక గాని తేరుకోలేని డిజికేట్ టెక్నాలజీస్ కంపెనీ బాధితులు ఒక్కసారిగా రోడ్డుకెక్కారు. ఒక్క హైదరాబాద్లోనే 18,000 మంది బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన బాధితులు హైదరాబాద్లో పలుమార్లు ఆందోళన చేశారు. తాము మోసపోయిన విషయాన్ని మీడియా ముందుంచడమే కాకుండా సీసీఎస్ ఎదుట కూడా న్యాయం చేయాలని బెటాయించి ఆందోళన చేశారు. వందలాది మంది ర్యాలీగా వెళ్లి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డికేస్ట్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆషిక్ రాహిల్తో పాటు మేనేజర్లుగా ఉన్న ఎండి ఇక్బాల్, సయ్యద్ ఉమేర్, భాగ్యశ్రీ సునీత, ఫాతిమా, మొయిజ్, అలీజా, అస్లాం, సల్మాన్, నజీర్, సబియా, బిలాల్పై ఫిర్యాదు చేశారు బాధితులు. గుడ్డిగా నమ్మి అప్పు చేసి మరి పెట్టుబడులు పెట్టామని కొందరు చెప్తుంటే
ఇంట్లో ఉన్న నగలు ఆస్తులమ్మి పెట్టామని మరికొందరు తమ గోడు వెలుబుచ్చుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.